ఇవాళ వీడియో వచ్చేస్తే మోటోలా ఎడ్జ్ 70 ఫ్యూచర్ స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొన్ని లాభం వస్తుంది, కొన్ని నష్టం వస్తుంది, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. మోటోలా వాళ్ళది మోటోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ సేల్ స్టార్ట్ అయిపోయింది. అఫీషియల్ మోటోలా వెబ్సైట్లో చూసుకుంటే 20,000 ఉంది. కానీ ఇలా వెబ్సైట్లో అయితే పర్చేస్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉందో లేదో తెలియదు. ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తున్నాయి. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్, 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్, 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్. ప్రైసెస్ గురించి తో చెప్తాను. 3 కలర్ ఆప్షన్స్ వస్తుంది. బై ప్యాంటాన్ బ్లూ సర్ఫ్ కలర్, ప్యాంటాన్ సిలాయిట్ కలర్ అనమాట ఇక్కడ. అండ్ బై లోడింగ్ అయితే టైం పడుతుంది చేంజ్ కానీ. ఇది ప్యాంటాన్ సిలైట్ కలర్ అనమాట. దాంతో చూసుకుంటే ప్యాంటాన్ కంట్రీ ఎయిర్ కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. సో దీంట్లో యాక్చువల్గా మంచి విషయం ఏంటి అంటే మాత్రం ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఆండ్రాయిడ్ 16తో పాటు వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ బై మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు వస్తుంది. థింక్ షీట్ ప్రొడక్షన్ 7,000 mAh బ్యాటరీ, 65 ఛార్జర్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వెయిట్ అనమాట. 7,000 mAh బ్యాటరీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 7,000 mAh బ్యాటరీ ఉన్నా సరే కూడా 193 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇంకో పెద్ద విషయం ఏంటంటే 7.9 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. అంటే 8 mm థిక్నెస్ అనుకోవచ్చు. సో అదొకటి. దాంతోపాటు 30 MP సెల్ఫీ కెమెరా, 50 MP సోనో ఎల్ఈడి ఇది 710 కెమెరా వస్తుంది. 30 MP వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో ఫీచర్స్ వైజ్ అంతా కూడా బాగానే ఉంది. ఇక్కడ నాకు బ్లూటూత్ వర్జన్ 6 వస్తుంది, NFC కూడా వస్తుంది. ఫీచర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ ఇది ఇబ్బంది ఏం లేదు. ఒకటే డ్రాబ్యాక్ నాకు కనిపించింది ఏంటంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో ఆండ్రాయిడ్ వర్షన్ ఎంత దాకా సపోర్ట్ చేస్తుంది, వర్షన్ ఏంటనేది మెన్షన్ చేయలేరు. మోస్ట్లీ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో ఆబ్వియస్గా పోయి 27, 26 పడుతున్నా అంటే 3+2, 3+3 కానీ లేకపోతే 3+4 కానీ లేకపోతే 2+4 కానీ ఇస్తారు. ఇక్కడ మెన్షన్ చేయలేరు అన్నమాట. సో అదొక్కటి ఇన్ఫర్మేషన్ లేదు. మిగతా తప్పిస్తే స్మార్ట్ ఫోన్ బాగానే ఉంది. మోటోలా వాళ్ళ సపోర్ట్స్ కూడా బాగానే మంచి ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది. వీళ్ళది హలో యూఐతో పాటు వస్తుంది. కొన్ని బోల్ట్వేస్ ఇన్స్టాల్ చేసుకుని మాత్రమే మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. సరే ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే మాత్రమే స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. సో ఫ్లిప్కార్ట్లోకి నుంచి ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. తీసుకోవాలంటే లాభం వస్తుందా అంటే మాత్రమే ఆఫర్స్ అయితే అప్లై చేయండి. ఇక్కడ ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మాత్రమే బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి, కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈఎంఐ ఆప్షన్స్ అయితే ఇట్లా 6 months 4,500 రూపీస్ కడతాయి. ఇట్లా ఈఎంఐలో మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అండి. సో నా అడ్వైస్ అయితే మాత్రమే ఇది యాక్చువల్లీ చూసుకుంటే 27,000 ఉంది. బేస్ వేరియంట్ 8GB 128GB స్టోరేజ్ వేరియంట్. సో నా అడ్వైస్ సలహా ఏంటంటే మాత్రమే ఆఫర్స్ అప్లై చేసినాక 25,000 బిలో వస్తుందంటే మాత్రమే వాల్యూ ఫర్ మనీ తీసుకోమని అయితే రికమెండేషన్ అయితే చేస్తాను. సరే ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా కాంపిటీషన్ ఉందంటే ఎస్ మంచి కాంపిటీషన్ ఉంది. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే IQ Neo 10R 5G నుంచి అనమాట. సో ఇది ఆబ్వియస్గా ప్రైస్ ఎక్కువ ఉంది, బ్యాటరీ కూడా తక్కువ ఉంది, కానీ మంచి ఆప్టిమైజేషన్తో పాటు వస్తుంది. బేస్ వేరియంట్ అనమాట 8GB అండ్ 2GB స్టోరేజ్ వేరియంట్. గేమింగ్ పర్పస్కి అయితే మాత్రమే ఇది రికమెండేషన్ చేస్తాం. నెక్స్ట్ చూసుకుంటే OnePlus నుంచి అన్నమాట. సో ఇది కూడా గేమింగ్ కేటగిరీకి ఎందుకు వస్తుంది, కానీ ఎందుకంటే బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ వస్తుంది, కొంచెం ప్రైస్ కూడా తక్కువ 25,000కి వస్తుంది అనమాట OnePlus వాళ్ళకి. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ వాళ్ళ రియల్మీ P4 పవర్ 5G కూడా ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. కానీ ఇక్కడ మెయిన్ కీ పాయింట్ ఏంటంటే మాత్రమే 10,000 mAh బ్యాటరీ అనమాట. కొంచెం థిక్నెస్ ఉంటుంది. అండ్ డీసెంట్ ప్రాసెసర్ మీడియాటెక్ 7400 అల్ట్రా ప్రాసెసర్తో పాటు వస్తుంది. 50 MP కెమెరాతో పాటు వస్తుంది. డీసెంట్గానే ఉంది. ఇది ఒకసారి కన్సిడర్ చేసి నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి వివో వాళ్ళ వివో T4 Pro స్మార్ట్ ఫోన్. ఇది కూడా 27,500 ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. ఇక్కడ ఏంటంటే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అంటే 7 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మీరు హైలైట్లో చూసుకోవడం 6.5 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అన్నమాట. మంచి కెమెరా సెటప్ వస్తుంది. కెమెరా చూసుకోవడం మాత్రమే 250 MP కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. ఇది మోటోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కంపేర్ చేసుకుంటే ఇట్లా. సో గట్టి కాంపిటీషన్ అయితే ఉంది. సో మీరు నచ్చిన స్పెక్స్ కంపేర్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే మంచి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు అంటే 25,000లోకి వస్తుందంటే తీసుకోమని అయితే ఒక సలహా ఇస్తాను. దానివల్ల మీకు పైసలు మిగిలితే ఇట్లా మీకు లాభం అవుతుంది కాబట్టి. సో అదనమాట నా సలహా. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి స్మార్ట్ ఫోన్ అయితే పర్చేస్ చేసుకోమని అయితే ఒక ఫైనల్ అడ్వైస్ అయితే చేస్తున్నాను. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పేస్తాను. ఫైనల్గా మీరు ఏమనుకుంటారు ఈ స్మార్ట్ ఫోన్ గురించి? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.